డే 92 ఈ రోజు రిషి మా టీమ్ లో జాయిన్ అయింది. ఈ జర్నీ ఫన్నీగానే మొదలు పెట్టినాం. మా వాళ్ళ ఎక్సైట్మెంట్ కి ఇంకా కంటిన్యూ చేయాలనిపిస్తుంది. వీళ్ళందరినీ పొద్దునే లేపి పార్క్ కి తీసుకుపోయి జ్యూసులు దాయిపిస్తుంటే నాకు 1000 రూపాయలు ఖర్చు వస్తుంది రోజుకి. కానీ మా వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉంటది కదా. ఒక క్లాతింగ్ స్టోర్ లో ఫర్నిచర్ కావాలంటే సైట్ తిరిగి వెళ్ళండి. ఈ మధ్య కస్టమర్లు అందరూ భారం నా మీదనే ఇస్తున్నారు. మీకు ఏది నచ్చితే చేయండి అంటున్నారు. మా అన్నకు కొడుకు పుట్టిండు. ఇక మా వాడు ఇంటికి వస్తుంటే హడావిడి ఎట్లుండాలి. ఇక డెకరేషన్ ఆ ఈవెంట్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంకో సైడ్ తిరిగి పరిగెత్తుడే. ఆఫీస్ ఫర్నిచర్ కమ్, హోమ్ థియేటర్ కమ్, హోమ్ ఫర్నిచర్ కమ్. ఇన్నిసార్లు కమ్ అంటే బీకేపీ హోమ్ సైడ్ తిరిగి రారా. ఎవరి లైఫ్ ఎట్లా మారుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి అందరికి మర్యాద ఇచ్చి మాట్లాడండి. ఎస్పెషల్లీ యూత్. ఒక సంవత్సరం నీది కాదనుకో, కష్టపడు. కొట్టలేదా ఇంకో సంవత్సరం కష్టపడు. నువ్వు పడే కష్టం జీవితంలో సక్సెస్ అనే రూపంతోనే నీకు తిరిగి వస్తుంది. అది వచ్చిన రోజు నీ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కడు కింద మీద మూసుకొని నేను చూస్తాను. ఎందుకంటే నీతో మాట్లాడాలంటే వాడికి ధైర్యం సరిపోదు. ఈ రోజు సాటర్డే కదా, బీకేపీ స్టోర్ బిజీగానే ఉంటుంది. బీకేపీ స్టోర్ కి వచ్చిన కస్టమర్స్ కి కొన్ని ఐడియాస్ ఇస్తుండే. ఏ ప్యాటర్న్ అయితే బాగుంటుంది, ఫ్యాబ్రిక్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ కంఫర్ట్ అండ్ కస్టమర్స్ తో ఇవన్నీ ముచ్చట్లు చెప్పుకుంటే ఈ రోజు అయిపోయింది. రేపు కలుసుకుందాం.